ఫ్రెండ్స్ ఇది ఆరోగ్య శాఖలో మనకు డిస్ట్రిక్ట్ విశాఖపట్నం నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్‌లో. ఇక్కడ మనం అఫీషియల్‌లో చూస్తున్నాం ఇక్కడ కింద మనకు సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. డీఎంహెచ్ఓ నోటిఫికేషన్ ఫర్ ద వేరియస్ పోస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేసి మనము ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కింద మనకు ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం అయితే ఇచ్చారు. డైరెక్టర్ ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని ఇచ్చారు. ఇక్కడ అయితే మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రకారంగా నియామకాలను జరుపుతున్నారని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఫార్మసిస్టు గ్రేడ్ 2 అనేది ఇచ్చారు. 4 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 పోస్టులు మెన్షన్ చేశారు. అదేవిధంగా డీఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మనకు అవుట్‌సోర్సింగ్ కింద 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎల్జీఎస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనమాట ఇది. ఎస్టీఎస్ అనేది 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కింద చూసుకోవచ్చు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కింద ఎస్ఎస్సితో పాటు అదేవిధంగా డి ఫార్మసీ అదేవిధంగా బి ఫార్మసీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. కింద మనకు ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే మనకు డిఎం, ఎల్టీ అదేవిధంగా బీఎస్సీ చేసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వొకేషనల్ కోర్స్లో మనకు అప్రెంటిస్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. డిఈఓ ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకోవచ్చు మనం ఎల్జీఎస్ ఉంది. మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే ఎల్జీఎస్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అవుట్సోర్సింగ్ కింద మెన్షన్ చేశారు. ఇది డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద అప్లికేషన్ ఫీ డీడీ రూపంలో అయితే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఓసీ అదేవిధంగా బీసీ వాళ్ళకి అయితే 200 రూపీస్ అనేది డీడీ రూపంలో తీయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛార్జ్ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు పోస్టులు ఖాళీల సంఖ్య హెచ్చు తగ్గులు ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. అంటే పోస్టులను తగ్గించవచ్చు అదేవిధంగా పెంచవచ్చు ఉండొచ్చు అనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చేసి మనకు ధ్రువపత్రాలను 26 ఫిబ్రవరి 2026 సమయం 5 గంటల లోపలైతే మనకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ జాబ్కి అయితే మనం ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ చూసుకోవచ్చు మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ని అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ పోస్ట్ నేమ్ అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఇచ్చారు. నేమ్ రాయాలా, జెండర్ మేలా ఫీమేలా అనేది రాయాలా, అదేవిధంగా ఫాదర్ నేమ్ రాయాలా, డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టేటస్ ఉంది ఇక్కడ కేటగిరీ ఏ ఉందో మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్స్ బేసింగ్ మీద ఎవరైతే ఓల్డ్గా అయితే పనిచేశారో వాళ్ళు వర్క్ చేసిండే ఎస్ అని రాయాలా, లేకుంటే నో అని రాయాల్సి ఉంటుంది. మెడికల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది ఇక్కడ. ఎక్స్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ రాయాలి. ఇక్కడ అడ్రస్ అయితే మనకు పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు స్టడీ ఏముందో అది రాయాల్సి ఉంటుంది. ఏ ఇయర్ పాస్ అయినా అది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానర్మల్ సర్వీస్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఓల్డ్గా కాంట్రాక్ట్ బేస్ కింద అదే అవుట్సోర్సింగ్ బేస్ కింద వర్క్ చేశారో వాళ్ళైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని జాబ్స్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.